ఒక సామాన్యమైన కుటుంబంలో జన్మించి చిన్నతనంలో ఆధ్యాత్మిక వాతావరణంలో పెరిగి 18 సంవత్సరాల వయసులో ఉన్నత చదువు కొరకు ఆస్ట్రేలియాకు వెళ్ళి చదువుతూనే పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉన్నత చదువును కొనసాగిస్తూనే సాఫ్ట్వేర్ కంపెనీలకు కావలసిన సాఫ్ట్వేర్ను డెవలప్ చేస్తూ సర్వీస్ చేస్తూ అనేక దేశాలలో సాఫ్ట్వేర్ కంపెనీలను స్థాపించి తన 30వ సంవత్సరంలోనే వాటన్నిటినీ ఆస్తులను భౌతిక సుఖాలను వదిలి మిలినియర్ నుండి సన్యాసిగా మారిన ఓం స్వామి కోట్లాది రూపాయలను కంపెనీలను వదిలి కేవలం దైవంతో నడవాలని దైవంలో లీనమవ్వాలని తిరిగి భారతదేశానికి వచ్చి సన్యాసిగా దీక్షపూని అమ్మను ఆత్మసాక్షాత్కారం పొందిన ఓం స్వామి ఒక ఆధ్యాత్మిక నాయకుడు, సన్యాసి, పుస్తక రచయిత, శ్రీ బదరిక ఆశ్రమ నిర్వాహకుడు, బ్లాక్ లోటస్ యాప్ వ్యవస్థాపకుడు, పరిత్యాగానికి ముందు విజయవంతమైన టేక్ వ్యవస్థాపకుడు. స్వామివారి అమ్మగారు పూర్తి నియమనిష్టలతో కూడిన మతపరమైన వాతావరణంలో పెరిగారు. పటియాలా పట్టణానికి వచ్చే ఆధ్యాత్మికవేత్తలను, సాధువులను, మత పెద్దలను కలిసి వారి ఆశీర్వాదాన్ని తీసుకునేవారు. ఒకరోజు ఒక అసాధారణ సాధును దర్శించుకున్నప్పుడు మార్గశిర మాసంలో చంద్రుడు శుక్లపక్షంలో ఉన్నప్పుడు నువ్వు ఒక విశేషమైన ప్రాణికి జన్మనిస్తావని, అతడు సాధారణ జీవితాన్ని గడపడు, అన్నింటినీ పరిత్యజిస్తాడని తెలిపారు. అతడు పుట్టినప్పుడు పైనుండి పూరేకుల జల్లు కురుస్తుందని, ఒక ఇంద్రధనుస్సు కనిపిస్తుందని చెప్పి చిటికెడు భస్మాన్ని ఆశీర్వదించి ఏకాదశి రోజున తినమని చెప్పి దీవించాడు. మార్గశిర మాసంలో శుక్లపక్షం 12వ రోజున అనగా 30th నవంబర్ 1979 రాత్రి స్వామివారు జన్మించడం జరిగింది. స్వామివారి పూర్వాశ్రమ నామం అమిత్, సోదరుడు రాజన్, సోదరి ఉపాసన. స్వామివారి తల్లిదండ్రులిద్దరూ ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగులు. స్వామివారు చిన్నతనంలో ఎక్కువ కామిక్ పుస్తకాలు, భారత ఇతిహాసాలు, పురాణాలు, దేవీ దేవతల ఋషులకు సంబంధించిన పుస్తకాలను చదివేవారు. ప్రతిరోజు పడుకునేటప్పుడు కథలను వింటూ నిద్రపోయేవారు. పుస్తకాలంటే ఇష్టం కనుక చదివిన రకరకాల పత్రికలలో, పుస్తకాలలో చాలా కథలు రాక్షసులను చంపే, అద్భుతాలు సృష్టించే, వరాలనిచ్చే, ఇంకా తమను ప్రార్థించే వారికి సహాయం చేసే దేవతలతో నిండి ఉండేవి. దేవుడు ఎగరగలడు, అతను తన ఇష్టానుసారం ఇష్టమైన వారికి కనిపించి మాయం కాగలడు, అతను తన ఆకారం మార్చగలడు, అతను తాను అనుకున్నదంతా చేయగలడు. అవన్నీ చదివి ప్రతిదీ నిజమని భావించేవాడు. జీవితంలో ఒక సంఘటన స్వామివారి అభిప్రాయాన్ని మార్చివేసింది. ఒకరోజు సాయంత్రం పూజా గదిలో తన తల్లి ఒక పుస్తకం చదువుతున్నది. అది రామచరితమానస్, రాముని కథ. అమ్మ ఇంకా పూర్తి కాలేదా అని అడిగితే, ఇది భగవంతునికి సంబంధించినది, దీనిని చదివిన ప్రతిసారి నేను ఏదో ఒక కొత్త విషయమును తెలుసుకుంటాను అంది. అంటే రాముడు దేవుడా అని ప్రశ్నిస్తే, రాముడు, శివుడు, కృష్ణుడు దేవుళ్ళే, దేవుడు ఒక్కడే, కేవలం వేరువేరు పేర్లు, వివిధ రూపాలు అని చెప్పి ధ్రువుని కథను చెప్పింది. అలాగే రామచరితమానస్లో ఉత్తరాఖండంలోని రుద్రాష్టకం చదవని అమ్మ చెప్పింది. అలా చదవడంలో స్తోత్రం అర్థం కాకపోయినా లయ, ధ్వని,
ఆకర్షించాయి. దానిని చదువుతున్న కొద్దీ భిన్నమైన అనుభూతి, వింతైన సంతోషం కలిగి భగవంతుని చూడటం సాధ్యమని భావించారు. అదే రాత్రి నిద్రలో శివుని ప్రత్యక్ష స్వరూపంగా ప్రతిబింబం దర్శించడం జరిగింది. 10 సంవత్సరాల ప్రాయంలో సంఖ్యాశాస్త్రం, జ్యోతిష్యం, నిగూఢ శిక్షణా విభాగాలను అభ్యసించారు. పండిత్ సురేష్ శర్మ ద్వారా గ్రహస్థానాల యొక్క ప్రాముఖ్యతను, జాతక చక్రాలు తయారు చేయడం, అక్షాంశాల, రేఖాంశాల ఆధారంగా రాశిచక్ర చిహ్నాలను ఎలా అర్థం చేసుకోవాలి మొదలైన అంశాలను నేర్చుకోవడం జరిగింది. ఏపీ శర్మ ఒక అద్భుతమైన హస్తసాముద్రికవేత్త. అతని సహవాసంతో ఆంగ్ల భాషా నైపుణ్యాన్ని మెరుగుపరుచుకున్నారు. 15 సంవత్సరాలలో 10వ తరగతి 80% మార్కులతో ఉత్తీర్ణత పొంది ఇంటర్ కామర్స్ ఎంచుకున్నారు. వ్యాపారం తనను ఆకర్షించింది. దానిని ఇష్టపడ్డారు. ఎందుకంటే వ్యాపారంలో సవాళ్లు ఉంటాయని. విదేశాలలో చదవాలని ఉంది, కానీ ఆర్థిక స్తోమత పెద్ద సమస్య అయ్యింది. విదేశాలకు వెళ్ళడానికి ఒక మంత్రం జపించడం వలన సాధ్యమని, సముద్రయానం ప్రాప్తిస్తుందని చెప్పబడింది. దాని శబ్దస్పందన, ఆకర్షణ సూత్రం ప్రకారం ఆ కోరిక సాధ్యమైంది. జనవరి 1998లో మంత్రాన్ని జపించడం ప్రారంభించి ప్రతిక్షణం సంపూర్ణ శ్రద్ధతో మంత్రాన్ని ధ్వనించడం ద్వారా విదేశయానంకు అవకాశం వచ్చింది. 18 ఇయర్స్ వయసులో భారతదేశాన్ని వదిలి ఆస్ట్రేలియాలో ఆర్ట్స్విల్లే బిజినెస్ కాలేజీలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డిప్లొమా చేయడానికి 1998లో అడుగుపెట్టారు. చదువుతూనే పార్ట్ టైం జాబ్ చేస్తూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కొత్త అవకాశాలను సృష్టించుకోవడం జరిగింది. 20 ఇయర్స్ వయసులో మంచి ప్యాకేజీతో టెక్నాలజీ, మేనేజ్మెంటు, ఎగ్జిక్యూటివ్ స్థాయికి చేరుకోవడం అంటే పైవాడి దయతో కూడిన అతీంద్రియ అంశం ఎల్లప్పుడూ తనతో ఉండడం వల్లనే. లేకపోతే ఎక్కువ కష్టపడేవారు, తెలివైన వారు ఇలాంటి విజయాన్ని అందుకోలేకపోయారు. స్వామి 2000 ఇయర్లో వెస్టర్న్ సిడ్నీ విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్లో పట్టభద్రులయ్యారు. యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ సిడ్నీ నుండి మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఎంబీఏను పొంది ఆస్ట్రేలియన్ శాశ్వత నివాస వీసాను పొందారు. నా జీవితంలో సమస్తము డబ్బు, సంపద ఖచ్చితంగా కాదు. నా లక్ష్యం ఇప్పటికీ భగవంతుడు మాత్రమే. భవిష్యత్తులో ఏదో ఒక సమయంలో ఆధ్యాత్మిక జీవితాన్ని గడపాలని కోరుకుంటాను అని తన తల్లిగారితో అనేవారు. దానికి స్వామి వారి తల్లిగారు, నీకు ఏది సంతోషాన్ని ఇస్తుందో దాన్నే అనుసరించు అని దీవించింది. సాఫ్ట్వేర్ వ్యాపారం కెనడా, ఆస్ట్రేలియా, పోలాండ్, యుఎస్, ఉత్తర అమెరికా, భారతదేశం మొదలైన దేశాల్లో విస్తరించింది. 2007 ఇయర్లో స్వామి మిలినియర్ అయ్యారు. సాఫ్ట్వేర్ వ్యాపారం 10 ఏళ్ల పాటు చేయడం వలన విసుగు చెందారు. 30 ఇయర్స్ వయసులో భౌతిక సంపదను, సకల సౌకర్యాలను, బంధాలను త్యజించి అందరికీ వీడ్కోలు చెప్పి 2010 మార్చి 15న కొత్త ప్రపంచంలోకి బయలుదేరారు. ఆత్మ సాక్షాత్కారానికి బ్రహ్మచర్యం తప్పనిసరి. దానికి గురువు అవసరమని నిశ్చయించుకొని గురువు దగ్గర శరణాగతి పొందితే తానే మార్గనిర్దేశం చేసి అంతిమ స్థితికి నడిపించగలరని భావించారు. ఒకసారి నాగబాబా గారితో, బాబా, నేను నిజంగా భగవంతుని చూడాలనుకుంటున్నాను, అది సాధ్యమేనా అని. అప్పుడు
బాబా, తపస్సుతో సాధ్యం కానిది ఏముంది? జగన్మాత తన బిడ్డ యొక్క ప్రేమపూర్వకమైన పిలుపు కోసం చేతులు చాపి ఎదురు చూస్తుంది. జగన్మాతను చూడాలని, ఆమె ఒడిలో ఆడుకోవాలని ఉందని బాబా ముందు తన జీవిత గమ్యాన్ని తెలియజేశారు. అమ్మతో మాట్లాడి నాగబాబా సన్యాస దీక్షను ఇవ్వడానికి అంగీకరించి స్వామివారి పేరు అమిత్ నుండి స్వామి సర్వానందగా పేరు పెట్టారు. 2010 ఏప్రిల్ 11 తేదీన నాగబాబా సన్యాస దీక్షను ప్రసాదించారు. స్వామివారికి కావాల్సిందల్లా ఆ జగన్మాత దర్శనం, ఆద్యంతరహితమైన అమ్మ యొక్క బాహ్య వ్యక్తీకరణ దర్శించాలని ఆరాటపడ్డారు. కానీ బాబా యొక్క ఆశ్రమ విస్తరణ పనులు, గుడి, పాఠశాల నిర్మాణం మొదలైన పనులు పర్యవేక్షిస్తూ కఠినమైన జీవితం గడిపినప్పటికీ సాధనకు సరి అయిన ప్రాంతం కాదని తలంచి బాబా గారి అనుమతితో నాగబాబా ఆశ్రమానికి వీడ్కోలు చెప్పారు. ఉత్తర హిమాలయాలోని బద్రీనాథ్కు బయలుదేరి బద్రీనాథ్కు చేరుకోగానే అక్కడ ఆధ్యాత్మిక ప్రకంపనలు వర్ణనాతీతం. బద్రీనాథ్ దేవాలయంలోని మహావిష్ణు సందర్శించి చైనా సరిహద్దుకు ముందు భారత భూభాగంలోని చివరి గ్రామం మాన్గావ్లోని వ్యాసగురువును సందర్శించారు. వేదవ్యాసుడు మహాభారతాన్ని ఇక్కడే రచించారు. బద్రీనాథ్లోని నీలకంఠ పర్వతంలోని ఒక గుహలో 2 నెలల పాటు ధ్యానముద్రలో ఉండగా తాంత్రిక అభ్యాసకురాలైన భైరవి నుండి 40 రోజుల సాధనకు సంబంధించిన మంత్రంను ఉపదేశం పొందడం, ఆ మంత్ర సాధన సమయంలో గంధర్వుల సంగీత ధ్వనులను ప్రతిరోజు వినిపించడం జరిగేది. హిమాలయ పర్వత శ్రేణిలోని మండర్ గ్రామంలో అనసూయాదేవి దేవాలయం సమీపంలో ధ్యానం చేయడానికి స్వామివారికి సహాయకుడిగా ప్రదీప్ ఉండేవారు. శ్రీ విద్యా సాధకునిగా మహాత్రిపుర సుందరిదేవి రూపంలో ప్రతిరోజు 20 గంటల పాటు జగన్మాతపై ధ్యానం చేయడం, ధ్యానంలో లీనమైపోవడం జరిగేది. 13th ఫిబ్రవరి 2011న శ్రీయంత్రం మంత్రంతో జగన్మాతను ధ్యానం చేయడం ప్రారంభించిన సరిగ్గా 40వ రోజున ఒక అద్భుతమైన రూపం నేలపై పద్మాసనంలో కూర్చొని ఆయోజీ ఆయోజీ సర్వానంద బాబా ఆయోజీ అని మధురమైన శ్రీస్వరం పిలిచింది. స్వామి ధ్యానం ఆపి అమ్మకు సాష్టాంగ నమస్కారం చేసి జగన్మాత యొక్క స్తోత్రంను గానం చేయడం, అమ్మను ఆత్మసాక్షాత్కారం పొందడం జరిగింది. అనుభవాలు, పాఠాలు, అంతర్గత సత్యాలు ఒకదానికొకటి కలిసి సంకలనమై చివరికి మనిషిని ఆత్మసాక్షాత్కార స్థితికి తీసుకొస్తాయి. మోక్షం పొందడానికి బుద్ధునికి 6 సంవత్సరాలు, మహావీరునికి 10 సంవత్సరాలు, రామకృష్ణ పరమహంసకు 12 సంవత్సరాలు పట్టింది. 3 జూన్ 2011న హిమాలయాల నుండి కిందికి దిగి జూన్ 4th చమేలిలోని అనసూయ గుడిలో కుమారి పూజ చేసి 7th అక్టోబర్ 2011న తల్లిదండ్రుల, బంధువుల, ఆత్మీయులను కలవడానికి స్వగ్రామంకి వచ్చి అందరినీ కలుసుకోవడం జరిగింది. స్వగృహంలోనే స్వామివారు మొదటి భిక్షను స్వీకరించడం జరిగింది. సన్యాసి సమాజానికి ఎందుకు భారం కావాలి? అతను తన జీవితానికి తానే బాధ్యత వహించాలి. తన అవసరాల కోసం ఇతరులపై ఆధారపడకూడదు. శ్రీ బద్రికాశ్రమమును హిమాలయ పర్వత శ్రేణుల్లో నిర్మించుకొని ప్రస్తుతం అక్కడే సన్యాస జీవితంను గడుపుతున్నారు. జీవితం ఒక సవాలు కాదు ఎదుర్కోవడానికి, అలాగే శత్రువు కూడా కాదు పోరాడడానికి. ఆ విషయానికి వస్తే సమస్య కూడా కాదు పరిష్కరించడానికి. మనం చేయవలసిందల్లా దానితో పాటు
ప్రయాణించడమే. జీవించండి, ప్రేమించండి, నవ్వండి, ఇవ్వండి. ఇవే స్వామివారి యొక్క జీవిత మార్గాలు.